స్థానిక ఎన్నికలు దగ్గరవుతూ ఉండటం, రెండో పక్కన ఇక జీవితంలో రాజకీయాలకి దూరం చేసే విధంగా ప్రభుత్వం బెదిరిస్తోంది అన్నటువంటి ఒక తెగింపు. రాజకీయాలు ఉండాలనుకుంటే రాజకీయ పార్టీలు ఏదో ఒక పార్టీలో ఉండాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేర్చుకోరు వైసీపీ వాళ్ళని. సేమ్ టైం వైసీపీలో కూడా నువ్వు రాజకీయం చేయడానికి వీలు లేదంటే పడుకోవడానికో కూర్చోవడానికో ఇంట్లో ఉండిపోవడానికో సిద్ధం కారు. ఇక చావో రేవో తెగించక తప్పని పరిస్థితి వచ్చేది. అందుకనే డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇలా పిలిస్తే అలా పరిగెత్తుకొచ్చారు. వాస్తవంగా డిఎస్సి అభ్యర్థులు అందులో 1% కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొత్తం మీద కలిపి పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. వస్తున్నారు, వీళ్ళని అడుగుతున్నారు, చెప్పేసి వెళ్ళిపోతున్నారు, లేదా అంతకైతే కనుక అక్కడ నుంచి ఉంటారు. అంతేగాని కీ రోల్ పోషించటం లేదు. మెయిన్ అంతా కార్యకర్తలే. అది వీళ్ళు పేరుకి వీళ్ళకి బాగా ఆ పేరు జంజీ జంజీ అనే మంత్రం బాగా నచ్చినట్టుంది ఆ పదం. అందుకని జంజీ జంజీ అని వాడుతున్నారు. కానీ జంజీ కాదు, అక్కడ పార్టీ క్యాడర్ విపరీతమైనటువంటి అగ్రెసివ్నెస్తో వస్తుంది. కేసులు పెడుతున్న, అరెస్టులు చేస్తున్నా, జైలు పాలు చేస్తున్నా, నాయకులను అవమానిస్తున్నా సరే తెగించి రావడం అన్నటువంటిది ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏమో ఆలోచించుకుంటే బెటర్.